బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా చమురు విషయంలో అమెరికా వెనక్కు తగ్గింది. రష్యా చమురు కొనుగోళ్లకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని చెప్పిన ట్రంప్ సర్కార్ తాజాగా దీనిపై యూటర్న్ తీసుకుంది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై మరో నెల రోజుల పాటు ఆంక్షలను సడలించింది. ఈ మేరకు మే 16 వరకు మినహాయింపులు అమల్లో ఉంటాయని అగ్రరాజ్యం వెల్లడించింది. ఈ నెల రోజుల పాటు రష్యా పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచ దేశాలు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోలు జరపాలని వెల్లడించింది. ఇరాన్తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారంలోగా దేశం తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. లేదంటే దానిపై మళ్లీ బాంబులేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ నౌక రాకపోకలపై తమ దిగ్బంధనం కొనసాగుతుందన్నారు. ఇరాన్తో కలిసి దాని అణు కేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను భౌతికంగా వెలికితీనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. యురేనియం కోసం తవ్వకాలు చేపడతామని, అందుకు తమకు భారీగా సామగ్రి కావాల్సి ఉంటుందన్నారు. దాన్ని త్వరలో అమెరికా భూభాగంలోకి తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. రష్యా చమురు విషయంలో అమెరికా వెనక్కు తగ్గింది. రష్యా చమురు కొనుగోళ్లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వబోమని చెప్పిన ట్రంప్ సర్కార్ తాజాగా దీనిపై యూటర్న్ తీసుకుంది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై మరో నెల రోజుల పాటు ఆంక్షలను సడలించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మే 16 వరకు మినహాయింపులు అమల్లో ఉంటాయని అగ్రరాజ్యం వెల్లడించింది. ఈ నెల రోజుల పాటు రష్యా పెట్రోలియం ఉత్పత్తులను ప్రపంచ దేశాలు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరపాలని వెల్లడించింది.